ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులంతా జహీరాబాద్ నియోజకవర్గాన్ని నిర్బంధ శిబిరంగా మార్చివేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ అరెస్టుల పర్వం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. ముఖ్యంగా నాల్కల్ మండలంలోని 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలనైతే ఒక్కరిని కూడా బయటికి రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మామిడికి గ్రామానికి సంబంధించిన ప్రజల్ని ప్రతి ఇంటికి వెళ్ళి పోలీసులు వాళ్ళని బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. సభకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గ్రామాలకు సంబంధించిన భూములు సేకరించవద్దని చెప్పాలనుకున్న ప్రజలకు ఈ సందర్భంగా నిర్బంధించడం జరిగింది. మొత్తానికి ఒక నిర్బంధ కాండలాగా ఈ పర్యటన కొనసాగింది. ముఖ్యంగా అటు ఒకవైపు జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిందే వాళ్ళనే కాకుండా ఇటు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సిపిఎం కార్యకర్తలు, నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అట్లాగే ఇటు గుమ్మడిదలకు సంబంధించిన డంప్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, ఆ పేరానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని కూడా పోలీసులు నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా అడుగడుగున నిర్బంధాల మధ్య ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా అటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించారు. ఇవి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులని, ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది.